కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్టుపై పవన్ ప్రశంసలు కురిపించారు. విమర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు చూశాక షాక్ అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నాయని తనిఖీకి వెళ్లారు. అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్టును గత ప్రభుత్వం తెచ్చింది. 2022 మే 17న అప్పటి సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ ప్రాజెక్టులో అటవీ భూముల ఆక్రమణ జరిగిందని విచారణకు ఆదేశించారు పవన్. అటవీ, పర్యావరణ ఉల్లంఘనలు తనిఖీ చేయడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. తనిఖీ అనంతరం గ్రీన్ కో ప్రాజెక్టుకు కితాబిచ్చారు. ఇన్నాళ్లు వైఎస్ జగన్ హయాంలో పరిశ్రమలు వెళ్లిపోయాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. ఈ రోజు జగన్ తెచ్చిన పరిశ్రమనే అద్భుతమని అంగీకరించారు పవన్ కళ్యాణ్. ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి, సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి, ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మనకు భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్. చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ అ గ్రేట్ వర్క్. దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. ఇది అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. ఇది అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకొక కొంత సమయంలో, తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. రైట్, పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా చూసాం. గ్రీన్ కో ప్రాజెక్ట్ అద్భుతం అని ఆయన ప్రశంసించారు. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి. చూస్తున్నాం గ్రీన్ కో ఆ రోజు చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఈ సెక్టర్లో మంచి ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తుంది అనేది అప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే అంగీకరిస్తున్నారు, ఎటువంటి విమర్శలు చేయకుండా. ఎలా చూడొచ్చు? బిందు, నిన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారం అంతా కూడా పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారం అని ఈరోజు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతోనే స్పష్టమైందని మనం భావించవచ్చు. ఏ ప్రాజెక్టునైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ అటవీ శాఖ, పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పి విమర్శలు చేశారో, తన శాఖ అధికారులతో విచారణకు ఆదేశించారో, తన కార్యాలయం నుండి ఒక ప్రెస్ నోట్ ఇచ్చి దానిపైన అక్రమాలన్నీ కూడా వెలుగు తీస్తున్నామంటూ కథనాలు తన అనుకూలమైనటువంటి పత్రికల్లో పవన్ కళ్యాణ్ రాయించారో, అదే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్ట్ని విజిట్ చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అతిపెద్ద ఆ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, జల విద్యుత్తు మూడు ఒకే చోట ఉత్పత్తి అయ్యేటువంటి పంపుడ్ స్టోరేజ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2022 మే 17న పనులు ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు శరవేగంగా అప్పటి నుండి కూడా నిరాటంకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఈ కామెంట్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. సో దీనిపైన వాస్తవానికి పవన్ కళ్యాణ్ దీనిపైన విచారణ ఈరోజు విజిట్ పెట్టుకున్నది కూడా పవన్ కళ్యాణ్ అందులో ఎటువంటి అక్రమాలు ఉన్నాయో వాటిని తేల్చడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అందులో ఎటువంటి అటవీ ఉల్లంఘనలు ఉన్నాయో, ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలు ఉన్నాయో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కీలకమైనటువంటి పనులు చేపట్టింది కాబట్టి, ఈ ప్రాజెక్టు వచ్చింది కాబట్టి దీనిపైన విచారణ జరపాలన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వెళ్ళారు. కానీ ఆ ప్రాజెక్టును చూసిన తర్వాత, అక్కడ నిర్మాణ పనులు తీసుకొచ్చి చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ గొప్ప ప్రాజెక్టునికి ఎంత అద్భుతమైనటువంటి సహకారం అందించిందో అర్థం చేసుకున్న తర్వాత, ఆ కనువిప్పు కలిగిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించాల్సి వచ్చింది. ఏ ప్రాజెక్టులో అయితే ఆ ఉల్లంఘనలు జరిగాయని తనిఖీకి పవన్ కళ్యాణ్ వెళ్ళారో, అదే గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ని అదే పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టు సైట్లోనే ప్రశంసించాల్సినటువంటి
ఆ పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడతో అర్థమైంది నిన్నటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో అయితే విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నాయని ప్రచారం చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే గ్రీన్ కో లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని ఈరోజు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ తన నోటితో తనే అంగీకరించాల్సినటువంటి సతీష్, అయితే ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని పూర్తిగా ఎటువంటి కాలుష్యం లేకుండా పర్యావరణ హితమైనటువంటి ప్రాజెక్ట్ కమెన్స్మెంట్ లోకి కనుక వస్తే ఖచ్చితంగా గతంలో చూసాం మనం, ఇవన్నీ మేము నిర్మించినవి అని ప్రారంభోత్సవాలు చేయించిన పరిస్థితులు చాలా సార్లు చూసాం. ఇప్పుడు ఇది ఈ గ్రీన్ ఎనర్జీ ఇది కంప్లీట్ అయినప్పుడు కూడా ఇది మా క్రెడిట్ అని చెప్పుకునే అవకాశం కూడా 100% ఉంటుంది. ఖచ్చితంగా ఆ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇప్పటికే దీనిపైన విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ ఒకరోజు అటవీ శాఖ, పర్యావరణ శాఖలకు సంబంధించిన సమీక్ష నిర్వహించి ఆ రోజు రాత్రి సమయంలో ఒక ప్రెస్ నోట్ మీడియాకి రిలీజ్ చేయించి గ్రీన్ కోకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన విచారణ జరపండి, అక్కడ జరుగుతున్నటువంటి ఉల్లంఘనలు అంటూ వార్తలు కూడా రాయించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇందులో ఒక రాజకీయ కారణం కూడా ఉంది. ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉందో, గ్రీన్ కోకి సంబంధించినటువంటి చర్మల్ శెట్టి అనిల్ సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జిల్లా కాకినాడ జిల్లాలో కాకినాడ లోక్సభ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్మశెట్టి సునీల్ పోటీ చేశారు. కాబట్టి ఆయన పైన, ఆ కుటుంబం పైన టార్గెట్ చేసేందుకు గతంలో పవన్ కళ్యాణ్ దీనిపైన విచారణకు ఆదేశించారు. దీనిపైన ఉల్లంఘనలు జరిగాయంటూ ఒక ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నింటినీ కూడా చూసిన తర్వాత పూర్తిగా కనువిప్పు కలిగిందని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ తనిఖీల కోసం వెళ్ళినటువంటి ప్రాజెక్టులో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇది అద్భుతంగా ముందుకు సాగిందని ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ఇన్ని రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇప్పుడు పటాపంచలైందని మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.